యొక్క సమయమైన మరి యొక్క పరిశుద్ధ ఆదివారం పునరుద్ధాన దినము మీరు మా జీవితంలో అనుగ్రహించినందుకై మీకు వందనాలు. అంత మాత్రమే కాదైనా నిన్నటి వరకు మీ యొక్క కోరికలో మమ్మల్ని భద్రపరిచి మరలా ఇప్పుడైనా మీ యొక్క ఆలయంలో మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై మీకు వందనాలు. మీ పాద సన్నిధిలో చేరడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కీర్తించడానికి, మీ గురించి ధ్యానం చేయడానికి మీరు మాకు కలిగించిన గొప్ప అవకాశం పెట్టుకోవడానికి వందనాలు తెలియజేస్తున్నాను. రాలేనటువంటి వారితో మీరు మాట్లాడండి, త్వరగా మీరు ప్రకటించండి. అలాగే రావడానికి తగినటువంటి సిద్ధపాటునైనా సభ చేసినటువంటి పెంచుకొని అడుగుతున్నాము. అంతేకాదు ఈ యొక్క సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఎటువంటి ఆకర్షణ లేకుండా ఎంతో భయం భక్తిపరమైన శ్రద్ధతో మేము ఆచరించలాగా మీ యొక్క ఆత్మతో మీరు మాకు మాట్లాడలాగా మీ యొక్క ఆత్మను మాకు ఉపకరించగలచ్చు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంగమంలో అలాగే ఉంచినట్లయితే ఆంధ్రప్రదేశ్ కీర్తనల పాఠ పుస్తకం 26వ పాఠని పాల్గొందాం. ఆంధ్రప్రదేశ్ కీర్తనల పాఠ పుస్తకం 26వ పాఠని పాల్గొందాం.
కఫ్ అనేటువంటి పాదం 181 నుండి 88 వరకు మన మధ్యలో జీవనం గారు ఉత్తరాఖండ్లో చదివి వినిపిస్తారు. ఆయన చదువుతుండగా మనందరూ పలుకుతూ ఉన్నాము. 119వ కీర్తన 81 నుండి 88 వరకు ఆయన చదువుతుండగా ఆయనతో పాటు మనం పలుకుతూ ఉన్నాము. మీ రక్షణ కొరకు నా ప్రాణము సంరక్షించున్నది. నేను ఈ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించుకో అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షమించుతున్నవి. నేను పొగదలుస్తున్న చిత్తవలన్నింటినీ అయినను నీ కట్టడాలను నేను మర్చుకోలేదు. నీ సేవకుని జనములు ఎంత కొద్దివాయనో నన్ను తక్కువ వారికి నీవు తీర్పు తీర్చుని ఎప్పుడు. నీ ధర్మశాస్త్రము ననుసరింపని గర్విష్ఠులు నన్ను శిక్షించుకున్నకై ఉంటారు. కవి నీ ఆజ్ఞ నీవు నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తప్పుతున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పాను. అయితే ఈ ఉపదేశములను నేను విడవాయకే ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపు. నీ రక్షణ కొరకు నా ప్రాణము సంరక్షించున్నది. నేను ఈ వాక్యము మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించుదు అని నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షమించుతున్నవి. నేను ఒకదలుస్తున్న సిద్ధవలయని అయినను ఈ కట్టడాలను నేను మర్చుకోలేదు. నీ సేవకుని జనములు ఎంత కొద్దివాయను నన్ను తగు వారికి నీవు తీర్పు తీర్చుకు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను శిక్షించుకున్నకై గుంటలు తగిలి. నీ ఆజ్ఞ నీవు నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తలుచుతున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచెమే తప్పెను. అయితే ఈ ఉపదేశములను నేను విడవాయకే ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించుచున్నట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపు. దయచేసి ఈ సంఘం కూర్చున్నట్లయితే విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి గాను
మనందరూ కృపాదానం గారిని ఆహ్వానించున్నాము. విజ్ఞాపన ప్రార్థన చేయడానికి కృపాదానం గారిని ఆహ్వానించున్నాము. విజ్ఞాపన ప్రార్థనలో అంశము ఏమనగా మన యొక్క సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే పెద్ద తరహా కలిగినటువంటి వారు, పెద్ద వయసు కలిగిన ప్రతి ఒక్కరికి చంటి పిల్లలకు కూడా వారి యొక్క క్షేమము, వారి యొక్క అభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సంఘంలో మనందరం పూర్తి ఇలా ప్రార్థన చేస్తుండగా అనేక మంది రావాలి, మన యొక్క సంఘ పరిచయం కూడా విస్తరింప చేయాలనేసి మనము ప్రార్థన చేద్దాం. అంతేకాదు మన అందరం కూడా వ్యవసాయం మీద, కూలి పనుల మీద ఆధారపడి ఉండగా మనము ఎండలకి మనం బయట పని చేసుకుంటగా కావాల్సిన కాపుదల్లో దేవుడు మనల్ని భద్రపరచులాగా ఈ యొక్క కొద్ది వ్యక్తిత్వం గురించి మనందరం కూడా ప్రార్థన ఏకీభవిస్తుండగా కృపాదానంగా విజ్ఞాపన ప్రార్థన మనల్ని నడిపిస్తారు. సమయం ఆశ్చర్యాన్ని దేవుడు వచ్చిన సంఘాలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా విజ్ఞాపన ప్రార్థన అంటే అందరూ కలిసి ఏకరీతిగా ఆయన విజ్ఞాపన ప్రార్థన ప్రభావం చేస్తున్న నాకు వింటున్నటువంటి వారికి చేస్తున్నటువంటి భాష గారికి ఈ కృప దీవించి ఆశీర్వదించినప్పుడు అయా ప్రభావం విజ్ఞాపన ప్రార్థనలో ఏదైనా తప్పు క్షమించి వేసినప్పుడు అయా ప్రభావం పరలోకం నుండి మీరు దిగిచ్చినటువంటి మన్నాన్ని చూపించినటువంటి ఆహారం లాగా మా అందరికీ ఆహారం ఇచ్చి మమ్మల్ని అందరికీ కృపలో దీవించి ఆశీర్వదిస్తున్నాం. ఆయన మేమందరం నిన్ను జ్ఞాపకం చేసుకుంటాము. విజ్ఞాపన ప్రార్థన పేరు పెట్టావు. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి వారికి, ప్రతి మనిషిలో చిన్న ఆయన ప్రతి వారిని భూమి ఆకాశంలో ఉన్నటువంటి ప్రతి సృష్టి జీవిని నీ ప్రభుత్వ జీవించి ఆశీర్వదించమని విజ్ఞాపన చేసుకున్నాం. అయా తండ్రి అదే విధంగా మరి పాపం వేసుకున్నటువంటి వారు ఉన్నారు. వారిని విజ్ఞాపనతో జీవించి ఆశీర్వదించిన ఆయన అదే విధంగా కోరుకున్నటువంటి వారు కూడా నీ ప్రభుత్వ జీవించి ఆశీర్వదించుకుంటున్నాం. అయా ఎవరికి ఏ అవసరం ఉన్నాయో అట్టి వారి అవసరాలన్నింటినీ తీర్చగలిగే వాళ్ళు ఉన్నావు. పైన నీవు చూస్తున్నావు ప్రతి వారిని కూడా నీ పాలనలో, నీ లెక్కల నీడలో దాచిపెట్టే వారిని కాపాడుతున్నావు. ప్రతి వారు కూడా నీ సన్నిధిలో వచ్చి నిన్ను స్థుతించి కనపరిచి మరణపరచలాగాను పిల్లలందరికీ తెచ్చేమని అయా నా ప్రభావం నేనైతే ఆకాశమైపోయిన కరుణకు చూశానికి నీటి గుర్తులు కాదు, పాపం కాదు, నన్ను కల్పించుకున్నాడు. ఆ రీతిని మా సంఘ కాపులు కానీ వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క తల్లిదండ్రులను జీవించి ఆశీర్వదించుకున్నందుకు ఆయన సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ గ్రామంలో ఏ పనులు ఎవరైతే చేసుకుంటున్నారో అటు వారందరూ కూడా ప్రతి పనిని మొదలుపెట్టుకునేటప్పుడు దానిపరిచి మనపరిచిన వాక్యాన్ని ప్రజలందరికీ దయచేయమని మీ యొక్క ప్రార్థన చేస్తుంది. అయా ఎవరైతే ఈ పేరుగా ప్రార్థన చేస్తారో అట్టి వారందరికీ ఏ అవసరం ఉంది నిన్ను స్థుతించి కనపరిచి నడిపిస్తున్నారో విజ్ఞాపనతో హృదయంలో ఆలోచించుకొని ఉంటున్నారో అట్టి వారందరికీ జీవించి ఆశీర్వదించుకొని అవి వేడుకుంటున్నాం. అలాగే మరి యొక్క విజ్ఞాపన జొడ్డ మరియమ్మ గారిని ఆహ్వానించున్నాము. శ్రీమతి జొడ్డ మరియమ్మ గారిని విజ్ఞాపన ప్రార్థనకి ఆహ్వానించున్నాము. రెండవ విజ్ఞాపన ప్రార్థనలో అంశం ఏమైనా మన సంఘంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్యం కొరకు మనము ప్రార్థన చేయాలి. అనగా ముఖ్యంగా ముగ్గురు ఉన్నారు. ఒకటి మన సంఘ సభ్యులైనటువంటి
రోషమ్మ గారి తర్వాత ఆయనకి ఆపరేషన్ ఇంకా జరగలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నాము. ఇంకా 2 రోజుల్లో జరగవచ్చు. ఆయన కొరకు సమయంలో మనం ప్రార్థన చేద్దాం. అలాగే నర్సయ్య గారికి బ్లడ్లో ఇన్ఫెక్షన్గా ఉంది, వారు కూడా ప్రార్థన చేయమని కోరినారు. వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అంతేకాదు విజయ్ కుమార్ గారికి తల ఆపరేషన్ చేస్తున్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారికి ఇప్పుడు మానలేదు అని తెలియపరుచున్నారు. ఈ మధ్య 2-3 వారాల నుంచి వారి సంఘానికి రాలేదు, మరి ఏంటో విషయం తెలియదు, కానీ వారి యొక్క క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. గర్భఫలం లేనటువంటి వారు మన సంఘంలో కూడా వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. ఒంటరిగా ఉన్నటువంటి వారికి, అనాథులుగా విడబడినటువంటి వారి కొరకు, ఆదరణ కోల్పోయినటువంటి కుటుంబాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. అంతేకాదు ఈ మధ్య కాలంలోనే దేవుని కృపను బట్టి మన గ్రామంలో చాలామంది కూడా గృహ నిర్మాణాలు జరిగించుకుంటున్నారు. అది నిజంగా ఒకేసారి కొంతమంది అంటే వారందరూ కూడా మన ఆలయంలో ప్రార్థన చేసిన తర్వాతనే అది అంతా జరుగుతుంది. కాబట్టి దేవుని పేరుతో ప్రార్థన, దేవుని పేరుతో ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క గృహ నిర్మాణం కూడా త్వరగా జరగాలి, ఆర్థిక సహాయం అందాలి. అలాగే వారు త్వరలోనే దేవుని ఆలయంలో సాక్ష్యం కూడా తెలియపరిచే రీతిగా మనం వారి వరకు ప్రార్థన చేద్దాం. వీటన్నిటి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకోటి యుద్ధాలు జరుగుతుంది, ప్రపంచ శాంతి కొరకు, మన దేశం కొరకు, మన యొక్క దేశ సైనికుల కొరకు, రాష్ట్ర పరిపాలన కొరకు, అధికారుల కూడా మనం ప్రార్థన చేద్దాం. మనందరం ప్రార్థన చేయొచ్చు. మనతో పాటు విజ్ఞాపన ప్రార్థనలు నడిపించడానికి జడ్డమరిగా వస్తారు.
విద్యాపరంలో నడిపించినటువంటి ప్రధాన గారికి నిర్వహిస్తున్నాము సమక్ష వందనాలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క సమయంలో సాక్ష్యములు ఎవరైనా ఉంటే తెలియపరచగలరు. సాక్ష్యములు ఎవరైనా ఉంటే తెలియపరచగలరు. ఎవరు లేని కదా నేటి దినం మనకు ఏర్పరిచేటువంటి పాఠ్యభాగంలో చదువుతుందాం. పాత నిబంధన పాఠ్యభాగంగా హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11 నుండి 16. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11 నుండి 16 సహోదరి స్వామి వచ్చి చదివి తీస్తారు. హెస్కేలు గ్రంథం 34 11 నుండి 16 చిన్నారి వచ్చి చదివి తీస్తారు. హెస్కేలు గ్రంథము 34 11 నుండి 16 హెస్కేలు ప్రభువైన యెహోవా సెలవిచ్చేదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొనుదు. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఈ జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆ దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీద వాకుల యొద్దను దేశమందు సకలమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అది మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ఈ చిన్ని వాక్యం దేవుడు. పత్రికా పాఠ్యభాగంగా పత్రికా పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20-21 వచనాలు చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20-21 వచనాలు చదివి వినిపిస్తాను. ముఖ్యమైన నిబంధన సంబంధంలో పట్టణం బట్టి రుజువుల నుండి లేచిన సమాధానకర్తకు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించింది. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచుగా యేసు క్రీస్తు యుగములకు మహిమ కలుగుగా. సువార్త పాఠ్యభాగంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుంచి
12వ అధ్యాయం 22 నుండి 30 వరకు గడ్డ ప్రభాకర్ గారు చదివిస్తున్నారు. ఆలయ ప్రతిష్ఠాపన పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపము జరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగొని, ఎంతకాలము సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనెను. అందుకు యేసు, మీతో చెప్పింది కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామములో చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నవి. అయితే మీరు నా గొర్రెలో చేరిన వారు కాదు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వారికి నిత్య జీవము నిలుచుచున్నాను కనుక అవి ఎక్కడికి నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను రవిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. దయచేసి సంగమంతా అలాగే నిలిచినట్లుగా స్తుతి ఆరాధనలోకి మనం ప్రవేశించుదాం. స్తుతి కీర్తన పాడగలవారు ఇప్పుడు 2 పాటలు పాడుకుంటున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాట పుస్తకం నుండి గ్రామీణ తీసుకున్నారా అనే పాటని, ఆ తర్వాత ఆరాధన పాటగా పాటని మనం పాడుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధన, స్తుతి పాట అలాగే ఆరాధన పాట 2 పాటలు ఉంటాయి. గమనించండి. ఆంధ్రప్రదేశ్ కీర్తన పాట, ఆంధ్రప్రదేశ్ కీర్తన పాట నుంచి 313వ పాటని పాడుకుందాం. ఒకవేళ రాకపోతే గమనించండి. దయచేసి సంఘమంతా నిలబడ్డట్టయితే మనం స్తుతి ఆరాధనలో మనం పాల్గొందాం. సంఘమంతా నిలబడ్డట్టయితే రాహిమా క్రీస్తునాథా Pra
ఆత్మతో మీరు మధ్య ఉండండి. వాక్యపరంగా మిమ్మల్ని ధ్యానించండి. సంస్కృతిగా మీరు మాత్రమే మాట్లాడండి. అందువరకు మీరే మాత్రం యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము. ఆమేన్. ఒక 2 నిమిషాలు వీడియో పాస్ చేయాలి. వీడియో దేవుడి ద్వారా చదవబడినటువంటి వాక్య భాగములు యెహోషువ హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం నుంచి 11 నుంచి 16 వరకు మనము చదవగా వింటున్నాము. వాయిస్ అర్థమవుతుందా? రీజన్ వస్తామా? అర్థమవుతుందా? అలాగే హెబ్రీలు పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం నుండి 20 నుండి 22 వరకు చదవగా విన్నాం. మరియు యోహాను సువార్త 10వ అధ్యాయం 22 నుండి 30వ అధ్యాయం వరకు మనము చదవగా విన్నాం. ఈ మూడింటిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని అంటే కాపరి. ఏంటి? కాపరి. హెజ్కేలు 34వ అధ్యాయం మనం గమనించినట్లయితే, మరియు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగా సెలవిచ్చెను. ఇక్కడ హెజ్కేలు అనేటువంటి ప్రవక్త చెప్తున్నటువంటి మాట. ఆయనకి దేవుడు ప్రత్యక్షమై ఆయనకి సెలవిచ్చినటువంటి మాట ఏమిటి అని అంటే, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపరుల గురించి ఇలాగా ప్రవచించుము అని తెలియజేస్తూ 11వ వచనము 16వ వచనము మనం చదువుదాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున్న సకలమైన కాపుల స్థలముల యొద్దను వాటిని మేపెదను. చాలండి. ఇక్కడ స్టోరీ మనం గమనించినట్లయితే గొర్రెల గురించి మాట్లాడతాం. గొర్రెల గురించి వాస్తవానికి ఇక్కడ అక్షరార్థమైనటువంటి గొర్రెల గురించి కాదు కానీ మాట్లాడుతున్నది మనుషుల్ని గొర్రెలతో పోల్చారు. మనుషుల్ని గొర్రెలతో పోల్చడం జరిగింది. గొర్రెలతో పోల్చడం ఎందుకు జరిగేది అని అంటే, గొర్రెలకు ఏమి తెలియదు. గొర్రెలకు ఏమి తెలియదు. అదేంటి ఏమి తెలియదు, ఎందుకు తెలియదు అని అంటే, నేను ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు చెప్పుకుంటాను. అయినప్పుడు నేను తెలియజేస్తాను. గొర్రెల యొక్క విధానం మనం గమనిస్తే, ఒకవేళ ఏ పశువులకు కాపాడినా సరే ఒకరుంటే సరిపోతుంది. 100 పశువుల్ని, 1000 పశువుల్ని, 10,000 పశువుల్ని ఒక్కరుంటే సరిపోతుంది. కానీ గొర్రెలకు వచ్చేసరికి 4 గొర్రెలున్నా 10 గొర్రెలున్నా ఖచ్చితంగా 2 కావాలి. ఇక 4 గొర్రెలకు మించి ఇక ఎన్ని గొర్రెలున్నా 1000 గొర్రెలున్నా 10,000 గొర్రెలున్నా ఖచ్చితంగా 2 కావాలి. 2 మనుషులు కావాలి. ఎందుకు అని అంటే, మీరు గమనించండి, ఒక కాపరి ముందు ఉంటారు, ఇంకో కాపరి వెనక ఉంటాడు. మనకి ఒక సామెత కూడా ఉంది. ఒక గొర్రె ఇలా పోయినది అంటే గొర్రెలు మొత్తం అలాగే వెళ్తుంటాయి అనేసి. ఒక
గొర్రె ఎలా వెళ్ళాలో దానికి తెలియదు. అందుకనే కాపరి వారి ముందు నుండి నడిపిస్తూ ఉంటాడు. మీరు గమనించండి, పశువుని వెనకాల నుండి అదిలిస్తే అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. కానీ ముందు వ్యక్తి లేకుండా మీరు గొర్రెలను అదిలించండి, వాటికి ఎట్టుకోవడం కూడా తెలియదు. వెనకాల కాలు లేపినా కానీ ఎక్కడ చూస్తాయి, కానీ ముందున్న రెండు కాలంలో కాలు ఎట్టేద్దాం కూడా దానికి తెలియదు. ఒకవేళ ట్రాక్ లేదా వీడియో ఆన్లో ఉన్నది, ఆ గొర్రెలు ఎట్టుకోవడం కూడా తెలియదు. ఒకవేళ వాటిని ముందు కలిగేసి వాటిని కొట్టినా కానీ అవి అరుస్తాయే కానీ ఎట్టుకోవడం తెలియదు. మీరు గమనించండి, గొర్రెల యొక్క స్వభావం దానికి ఏమి తెలియదు, ఎట్టుకోవడం తెలియదు. ముందు కాపరి ఉన్నా కానీ నడుస్తూ ఉన్నా కానీ ఈ గొర్రెలు పక్క కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాటికి ఏమి తెలియదు. కాబట్టి మనుషులు కూడా, దేవుడు ఏర్పరిచినటువంటి మనుషులు కూడా అలాగే పోల్చి చెప్పడం జరుగుతుంది. ఒక సందర్భంలో నిర్గమకాండంలో మోషే 40 దినాలు పర్వతం మీదకి వెళ్ళడం జరిగింది. మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడితో అక్కడ 40 పనులు 40 రాత్రులు అక్కడ గడపడం జరిగింది. అయితే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడు మోషేనే. ఈ నాయకుడికి లేడు. ఎక్కడున్నాడు అంటే దేవుడితో బ్రతకడానికి, దేవుడి యొక్క సముఖానికి ఆయన చేర్చబడడం జరిగింది. మరలా తిరిగి వస్తానని కూడా చెప్పారు. మీరు జాగ్రత్తగా కూడా చెప్పడం జరిగింది. కానీ ఇన్ని రోజులు ఒక వ్యక్తి తినకుండా కాకుండా రాకుండా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 1 వారం కాదు, 2 వారాలు కాదు, 3 వారాలు కాదు, ఏకాకి 40 రోజులు రాత్రి పగలు ఒక వ్యక్తి తినకుండా ఉండడం అనేది కష్టమే. ఇక మన మధ్యలో నాయకుడు లేడు, మోషే లేడు. మరి దేవుని యొక్క మార్గంలో ఆయన ఏర్పరిచినటువంటి, ఆయన తెలియపరిచినటువంటి, ఆయన వాగ్దానం చేసినటువంటి భూమికి మనల్ని చేర్చేవాళ్ళు ఎవరు? దేవుడు మనల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టేశాడు. మరి మనం నడిపించే నాయకుడు ఎవరు? అయితే ఒక పని చేద్దాం, మనం ఒక నాయకుడు తయారు చేసుకుందాం, మనం నడిపించేటువంటి దేవుడిని మనం తయారు చేసుకుందాం అనేసి వారందరూ కూడా ఒక దూడని తయారు చేసుకోవడం జరిగింది. వారు దూడని తయారు చేసుకోవడం జరిగింది. తర్వాత నాయకుడు వచ్చి చూసినప్పుడు ఎంతగానో బాధపడ్డారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, నాయకుడు ముందు లేకపోవడంతో ఏమయ్యారు? గొర్రెలు చెదిరిపోయినారు. గొర్రెల మధ్యలో పాడైపోయారు. వారు చెదిరిపోవడంతో జరిగేది ఏమో తెలుసా? తర్వాత చాలా మంది మృత్యువార్తకు గురైనారు. దేవుడు గమనించండి, పాత నిబంధన వాక్యభాగంలో మొత్తం కూడా మనం గమనిస్తే, పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా మనం గమనిస్తే, తప్పిపోయిన వారికి శిక్షకి గురైనారు. తప్పిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా శిక్షకి గురైనారు. అటువంటి శిక్షలో ఉన్నటువంటి వారితోటి ఇక్కడ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మనం చదివి ఉన్నామే. ఈ మాటలన్నీ కూడా తప్పిపోయి శిక్షకి అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతున్నటువంటి మాటలు. తప్పిపోయి శిక్షలో ఉన్నటువంటి వారిని దేవుడు గమనించి వారితో చెప్తున్నటువంటి మాటలు ఏమిటి అంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే ఏమంటున్నారు? నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. నా గొర్రెలను వెతికి తప్పిపోయిన వారు ఎవరైతే ఉన్నారో, ఆచార పద్ధతులలో తప్పిపోయినారా, లేదా దేవుని కాకుండా వేరే దేవుడిని కొలిసే విషయంలో తప్పిపోయినారా, వారి కుటుంబ విషయంలో వారు తప్పిపోయినారా, వారి యొక్క ప్రవర్తన విషయంలో వారు తప్పిపోయినారా, వారి క్యారెక్టర్, వారి లైఫ్, వారి జీవితంలో జీవిత సంబంధానికి సంబంధించిన విషయంలో వారు తప్పిపోయినారా, వారి తప్పిపోయి తగిన ప్రతిఫలం అనుభవిస్తూ ఎటువంటి శిక్షణ వారు ఉన్నా కానీ వారిని వెతికి నేను కనుగొందును. నేనే
నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు ఎలాగైతే వెతుకుతారో, 1000 గొర్రెలున్నా 100 గొర్రెలున్నా ఒక్క గొర్రె నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానమే. లేదా 10,000 రూపాయలు ఉన్నవి, లేదా 1,00,000 రూపాయలు ఉన్నవి. రూపాయి బిళ్ళ కింద పడుతుంది, తీసుకోవా? రూపాయి బిళ్ళ కింద పడుతుంది, దానికోసం వెతకవా? నీ చేతిలో ఎన్ని రూపాయలు ఉన్నాయో చూడవే. ఆ ఒక్క రూపాయి కొరకు నువ్వు ఎట్లాగైతే నువ్వు ఆలోచన చేస్తావో, ఆ ఒక్క రూపాయి కొరకు నువ్వు మంచము, బీరువా లేదా సోఫా సెట్ ఇంట్లో ఏమైతే ఉన్నాయో వాటి కిందికి నువ్వు దూరిపెట్టి చేయి పెట్టి నువ్వు వెతికి దేవుడు అడిగి నువ్వు ఎలాగైతే తీసుకొస్తావో, అలాగ నేను నా బిడ్డలని, నా గొర్రెలని, తప్పిపోయిన వారిని తీసుకుని వస్తాను అని తెలియజేయడం జరిగింది. చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదిరిపోయినవో, చీకటి గల మబ్బు యందు, చీకటి ప్రాంతాలలో చీకటి ఏం చేస్తారండి? ఏదో సందర్భంలో నన్ను ప్రశ్న అడిగారు అంటే చీకటి ఏం జరుగుతుంది? చీకటి సంబంధులు, చీకటి ప్రాంతాలలో జరిగే పాపంలో నువ్వు ఇరుక్కుపోయినావా? లేదా నువ్వు మంచి వెలుగు ప్రాంతంలో ఉన్నావు, నీకు అన్ని తెలివితేటలు తెలుసు, కానీ నీ కళ్ళకి కనిపించుకుంటే ఏమైనా ఉన్నాయా? నీ కళ్ళకి నీకు మంచి అనిపించుకుంటే ఏమైనా ఉన్నాయా? కన్నులు మబ్బు పొర కలిగి ఉన్నారా? అయినప్పటికీ అటువంటి ప్రాంతాలలో ఇంకా చీకటి సంబంధంలో అంటే మనం గమనిద్దాం. చీకట్లో ఏదైతే జరుగుతాయండి, మరి ముఖ్యంగా సిట్టింగ్ చేసేవాళ్ళు చీకట్లో ఉంటారు. పెద్దలు తెలిస్తే ఎక్కడ తిరగ వేసి పిల్లలు ఎక్కడికి వెళ్తారు అంటే ఎవరు చూడటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తాయి. ఈ మధ్యకాలంలో 10 పిల్లలు కింద ఉన్నట్ల చెట్ల మీద ఉంటారు. కింద చూస్తే దొరుకుతారు అనేసి పైకి ఎవరు చూడరు కదా, చెట్లలో దాపుని అక్కడ ఏం చేస్తున్నారు? ఒకటి మాత్రం పైకి ఎక్కుతారు, బాబు మీరు చదవదని ఎక్కుతారు. వాడి ఎందుకు తెలియదు. కొన్ని రోజులకి వాడు చేసే పని వీడు కూడా చేస్తారు. అట్లాగే ఇక లెక్కలే కానీ మనకి ఏం కాకుండా చూస్తే తెలిస్తే ఒప్పు కాదు, సమాజం ఒప్పు కాదు, తల్లిదండ్రులు ఒప్పు కాదు, అయినపోయినప్పుడు ఒప్పు కాదు అనుకున్నది ఏదైనా కానీ జరిగిన చీకట్లోనే, అనేది ఏదైనా సరే జరిగిన చీకట్లోనే. ఆఖరికి దొంగతనం చేసినా చీకటి చేసేది. నువ్వు పగలు చేసినా కానీ అది చీకటి సంబంధించి కాబట్టి నువ్వు చీకటి సంబంధమైన విషయాల్లో నువ్వు ఇరుక్కుపోయినా కానీ తెలియజేస్తాను, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాడిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతికినప్పుడు నేను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోవడం అక్కడ నుండి వాటిని తెప్పించి, నువ్వు ఎంత దూరంలో ఉన్నప్పటికీ నీ దగ్గరికి నేను వస్తాను. నువ్వు ఎంత లోతైనటువంటి బలహీనతలో ఉన్నా కానీ ఆ ప్రాంతానికి నేను వస్తాను. ఎందుకు? నీకు బలపరచాలి. నువ్వు ఏదైనా తెలియనటువంటి ప్లేస్ ఆలోచనలో లేదా ఆర్థికమైనటువంటి సంబంధాలలో నువ్వు ఎక్కడైనా విరిగిపోయినావా? అయినా నేను నీ దగ్గరికి వస్తాను. ఎందుకు? తీసుకుని రావడానికి, నేను బలపరచడానికి. అనారోగ్య సమస్యలలో చెప్తున్నటువంటి పరిస్థితులలో నువ్వు ఉన్నావా? అయినప్పటికీ నీ దగ్గరికి వచ్చి నీకు మంచి స్వస్థత కలుగు చేస్తాను. ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఇవే. ఎక్కడికెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తెచ్చి ఆయా చెడుల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతం మీదను వాగుల యొద్దను దేశమందు సకలమైన కాపురస్తుల స్థలములందు వాటిని మేపును. అనగా మనం గమనిస్తూ ఉంటాము, కొంతమంది తప్పు చేసేవారు, తప్పు లోకంలో వారు మనకు కలవరు. వారి ముఖము తల
మొట్టమొదటి ఎంత క్లోజ్ ఉన్నటువంటి వారు తెలియకుండా దూరం అయిపోతారు. నువ్వు ఎటువంటి పరిచయాలు కోల్పోయినావా, నువ్వు ఎటువంటి సంబంధాలు తెగిపోయినావా, మీ కుటుంబ వాళ్ళతో నువ్వు చేసేటువంటి తప్పు ద్వారా నీకేమైనా మనస్సు లేదా లేదా వాళ్ళకి సంబంధాలు లేవా, వాటన్నిటి కూడా మరలా రప్పించి నిన్ను వాళ్ళ దగ్గర రప్పించి ఆయా జనులలో నిన్ను వచ్చి మంచి వాగులలో అనగా సకల సౌకర్యములు సిరి సంపదలు ప్లేస్లలో మేలుదు అంటే నువ్వు కోల్పోయినటువంటి వాటిని, నీకు లేనటువంటి వాటిని కూడా మంచి వాటిని ఇచ్చేదను అని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేయడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఇక్కడ మనం వింటున్నటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో. నువ్వు ఏమైతే కోల్పోయినావో, నువ్వు ఎక్కడైతే విరిగిపోయినావో, నువ్వు ఎటువంటి చీకటి సంబంధం కలిగి ఉన్నావో అది అవసరం. కానీ దేవుడు నీ కాపరి అని కనుక తలచితే, దేవుడే నీ కాపరి అని కనుక తలచితే, ఆయన ఎక్కడెక్కడ విరిగిపోయినా కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే విడిపించినారో, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విడిపించిన ఆయన అక్కడికి వెళ్ళినాడో అలాగా నీ పరిస్థితుల్లోకి వెళ్ళిన దేవుడు. కృత నిబంధన వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను స్వార్థ పాఠ్యభాగంగా యోహాను స్వార్థ 10వ అధ్యాయం 22 నుంచి 30 వరకు మనం గమనిస్తే ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుతుండేను. అది శీతాకాలం. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టుదువు, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమని చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఆలయ ప్రతిష్ఠ పండుగలు జరుగుతున్న సమయంలో యెరూషలేము పట్టణానికి రావడం జరిగింది. అయితే అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి ఎంతకాలం మమ్మల్ని సందేహం పెట్టుదు, నీవు చూస్తేనేమో సాధారణమైన మనిషిగా ఉండవు, కానీ నువ్వు చేసే అద్భుత కార్యంలో అంతా అయిపోగలదు. ఈ భూమి మీద ఏ మానవుడైనా చేయలేడు. నిజంగా దేవుడు రకంలో ఉంటేనే లేదా స్వయంగా దేవుడు వచ్చి చేస్తేనే అవి జరుగుతాయి. కానీ నిన్ను చూస్తే సాధారణమైన మనిషి దగ్గరే ఉన్నావే, నిన్ను చూస్తుంటే మా దగ్గర నువ్వు మాట్లాడుతున్నావే, మా దగ్గర తింటున్నావే, మాకు దప్పికి ఆకలి దప్పికలు ఎలాగైతే ఉన్నాయో నీకు కూడా అలాగే ఉన్నాయి. మాకు అర్థం కావట్లేదు, మాకు తెలియపరచండి. ఇక్కడ మీరు అడుగుతున్నది ఇదే సూటిగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి వాళ్ళకి తెలియలేదు, లేదా గ్రహించట్లేదు, లేదా వాళ్ళకి సందేహంగా ఉంది. వారు అడిగింది ఏంటో తెలుసా? సూటిగా ఎంతకాలం వరకు మమ్మల్ని సందేహం పెట్టదు, నీవు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పమని. ఇదే మాట మీతో కూడా మాట్లాడుతున్నాను. క్రీస్తు ఉన్నాడా లేడా? ఒకటే మాట మీలో ప్రశ్న రాయండి. మీలోకి రానిచ్చినట్లయితే కనుక దేవుడు నిజంగా మాట్లాడతాడు. అసలు ఉన్నాడా లేడా? మేము ఆచరిస్తుంది ఎవరిని? మేము ఎవరిని ఆచరిస్తున్నాం? మేము ఎవరి మాట వింటున్నాం? ఎవరి మార్గంలో మేము నడుస్తున్నాం అని మీరు ఆలోచన చేయండి. అందుకు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారో తెలుసా? చదువుదాం ఇక్కడ. అందుకు యేసు మీతో ఆల్రెడీ చెప్పింది కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమునందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చాలండి. ఇక్కడ ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయండి? యేసుక్రీస్తు ప్రభువు కూడా దాని గురించి సాక్ష్యం ఇచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా నేనే చేసినప్పుడు సాక్ష్యం పెట్టాలి. ఇక్కడ మీరేమో నువ్వు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా తెలియపరుచుకుంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం మాట్లాడుతున్నారు? నేనే
కార్యములు ఏవే కానీ అవి నావి కాదు. మన తండ్రి అయిన దేవుడి, మన తండ్రి అయిన దేవుడి నేను ఇలా చేయించున్నాను అంటే నా శక్తి కాదు, నాలో ఉన్నటువంటి దేవుడే చేయించున్నది. నిజంగా నేను క్రీస్తు కాకపోతే నాలో శక్తి ఉండదు. నాలో శక్తి ఉన్నది అంటే నేను క్రీస్తునే. ఇంకా చదువుదాం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు కనుక మీరు నమ్మరు. చాలా మీరు నమ్మాలి అంటే మీరు క్రీస్తును అంగీకరించాలి. మీరు నమ్మాలి అంటే క్రీస్తుని అంగీకరించాలి, ఆయనని వెంబడించాలి. ఆయన మీరు వెంబడించకుండా అసలు ఉన్నాడా లేదా అంటే, ఆయన దగ్గరికి మీరు రాకుండా అసలు ఉన్నాడా లేదా అంటే, ఆయన చెప్పిన మాటలు మీరు వింటే మీకు అర్థమవుతుంది, కానీ మీరు చెప్పిన మాటలు ఆయన చెప్పి మీకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు ఎలమంద గారు ఉన్నారు, ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా నేను ఆయనకి ఫాస్ట్గా చెప్పి నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు అంటే నాకు అర్థమైందా? దాంట్లో అర్థం ఉందా? నేనే ఎలమంద గారికి చెప్పాను ఏదో ఒక విషయాన్ని, చాలా స్పీడ్ చెప్పాను, ఒక్క నిమిషం నేను గ్యాప్ లేకుండా. అయ్యా మీరు నాకు అర్థం కావట్లేదు అంటే అర్థమైందా? మీరు చెప్పండి అయ్యా అనేసి నేను అడిగితే, ఆయన చెబితే నాకు అర్థమైంది. ఆయన మాట నేను వింటే నాకు అర్థమైంది. లేదు నేనే ఆయనకి చెప్పాలి అని నేను అర్థం చేసుకోవడానికి కుదురుతా? ఈ సమాజం అలాగే ఉంటుంది. మీరు క్రీస్తు దగ్గరికి రాయాలి, క్రీస్తు మీకు అర్థం కావాలి. క్రీస్తు దగ్గరికి మీరు రాయాలి, క్రీస్తు కార్యం మీకు కావాలి. క్రీస్తు దగ్గరికి మీరు రాయాలి, క్రీస్తు వేరు కాబట్టి వేరు చదువుతున్నాం. క్రీస్తు దగ్గరికి మీరు రాయాలి, క్రీస్తు యొక్క పనులు కావాలి. మరి మాకు ఏదో పని కావాలి, మాకు జరగాలి. మరి మా పరిస్థితి ఎలా ఉంది, మాకు నష్టం వస్తుంది, మాకు మనోవేదన ఉంది, మాకు దుఃఖంగా ఉంది, మాకు యొక్క శోధనలో మేము ఉంటున్నాం. మరి మేము మనశ్శాంతిగా మరి మేము ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నలు సమాజంలో ఉంటున్నాయి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని ద్వారా మీరు నా గొర్రెలలో చేరిన వారు కాదు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును. మన ఊళ్ళోనే ఒక పెద్ద ఆయన, ఈ చిన్న విషయానికి పేరు ఒక పెద్ద ఆయన ఒక్కసారి కోరిని పిలిచాడు అంటే పరిగెత్తులు వస్తున్నాయి. గొర్రెలు కూడా అంతే, కుక్క పిల్ల కూడా అంతే. మళ్ళీ మీరు వేరే వాళ్ళు ఎవరైనా పిలవండి, పొరపాటు రావు. ఒకరు కుక్కగా పిలిచారనుకోండి, అది వచ్చిన కానీ మీ మీదకి అరవడానికి రాస్తుంది. నువ్వే పని పిలవడానికి, నువ్వు పిలిచిన మనం రేపు ఆ లాంగ్వేజ్లో ఆ టైంలో కనుక ఆ కుక్క పిల్లకలే కనుక మీరు గమనిస్తే అది అనేది బౌబోనే, కానీ ఆ బౌబో అనేటువంటి మాట కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఆయన గొర్రెలు ఆయన మాట వింటారు. అలాగే ఆయన స్వరం, నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును. మనం కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం, వరకుంటి ఇలా వెళ్తున్నది అంటే వాటి మీద కుంకుమ వాటి మీద ఉంటుంది. ఎందుకు అని అంటే కాపరి గుర్తుంచుకోవడానికి. మీ యొక్క ఆలోచనలే మీ గుర్తు, మీ యొక్క ప్రవర్తనలే మీ గుర్తు, మీ యొక్క మాటలే మీ గుర్తు. ఈ నువ్వు దేవుని బిడ్డలా కాదా? క్రీస్తు కూడా మీ గురించి సాక్షి ఇవ్వాలి అంటే మీ ఆలోచనలు, మీ మాటలు, మీ పనులు, మీరు దేవుడికి ఎంత సమయం కేటాయిస్తున్నారు? మీరు ఉదయాన్నే లేయగానే మీరు బూతులతోటి మీరు ప్రారంభిస్తున్నారా, లేదా దేవుని యొక్క స్తుతులతోటి ప్రారంభిస్తున్నారా? అది మీకే తెలియాలి, దేవుడికి కూడా తెలియాలి. కాబట్టి మీరు దేవుడు పెట్టారా? మీరు మాట్లాడితే మీ పిల్లలు పెట్టేది, మీరు మాట్లాడితే మీ చుట్టుపక్కల వారు పనిచేది, మీరు మాట్లాడేదే మీ పక్కన వారు వినేది, దేవుడు కూడా వింటుంటాడు. దాన్ని బట్టి మీరు రావాలా కాదా అనేది అర్థమవుతుంది. అలాగే ఇంకా ఇక్కడ గొర్రెల గురించి, తప్పిపోయినటువంటి వారి గురించి, అర్థం కాని వారి గురించి ఇంకా మాట్లాడుతున్నటువంటి ఏమిటి అంటే, ఇందాక పాత నిబంధన పాఠ్యభాగంలో మనం ఏమని గమనించున్నాము? వెదకి నేనే
కనుగొద్దు అన్నటువంటి మాటలు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక మాట ఏమని తెలియజేయడం జరుగుతుందంటే, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చి నిత్య జీవము ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశించుకోవు. అక్కడ వెతకి కనుగొంటే ఇక్కడ నిత్య జీవము కలుగు చేస్తున్నాడు కనుక అవి ఎన్నటికీ నశించవు. ఎన్నడూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరినో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అనగా దొంగిలించడు. ఇక దేవుని బిడ్డలారా, ఈ మాటకి నేను ఒక మాట జోడించి చెప్తున్నాను. నీవు బాప్తిసం తీసుకున్నావా? నువ్వు రక్షణ కలిగి ఉన్నావా? కొంతకాలం పాటు దేవుని యొక్క ఆలోచన విధానంలో నడుస్తున్నావా? ఇది వాస్తవమే. రక్షణ, కాపుదల, గొర్రెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం గొర్రెల యొక్క విధానంలో మనం మాట్లాడదాం. గొర్రెలకి ఒక దొడ్డి అనేది ఉంటుంది. ఆ వేసినటువంటి గేట్ పైన ఉంది అనుకుంటారా? దానికి గేట్ కూడా ఉండాలి. గేట్ ఎందుకు లోసుకోలేదు రాలేదు. సరే వస్తున్నాయి కదా అనేసి గేట్ మనం తీసుకుంటున్నామా? నక్కలు, కుక్కలు, తోడేళ్ళు లేదా క్రూరమృగాలు చొరబడే అవకాశం ఉంటుంది. ఆ ఎప్పుడు వేసేటువంటి కంచె కదా, ఈసారి ఏం చేద్దాము అనుకుంటావా? నువ్వు ఎంతకాలం కంచె వేసి ఉంచితే అంతకాలం నీ గొర్రెలు సేవ్ చూడడం. అలాగే నీ యొక్క ఆత్మ విషయంలో కూడా, నీ యొక్క రక్షణ విషయంలో కూడా నువ్వు బాప్తిసం అన్నటువంటి లేదా పుణ్యస్నానం లేదా నీళ్ళలో మునిగి లేచినంత మాత్రం నీకు బాప్తిసం, నీకు రక్షణ ఉందని అనుకోవద్దు. అది ప్రతి క్షణము గొర్రెల దొడ్డులాగా లేదా కంచెలాగా ప్రతి క్షణము కాపాడుకుంటూనే ఉండాలి. ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉండాలి. అటువంటి కాపుదల నేను ఇస్తామన్నాడు ఇక్కడ. నిత్య జీవం కలిగేస్తామంటే అదే అటువంటి కాపుదల. అయితే నువ్వు కూడా వాటిని పొందుతూనే ఉండాలి. గొర్రెల కాపరి గొర్రెల దొరలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ రాను వండికేస్తే సరిపడుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా గమనించుదాం. నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు. ఎవరినూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. నీవు కనుక కలిగినట్టు ఉంటే నువ్వు సేఫ్గానే ఉంటావు. నీవు కనుక ఆలోచనలు విశ్వాసం సన్నగిలుతుందా? ఏమంటారు అంటే, అలా నువ్వు వదిలిపెట్టవా? నేను ఒక్కనే ఉన్నాను అలా. నువ్వు ఈనాడు నేను లోనికి వస్తాను. 2 సార్లు ఫోన్ తీసుకెళ్తాడు, 3వ సారి కూర్చోవచ్చుగా. నువ్వు అక్కడే అట్లా ఉంటే నేను అక్కడ నాకు తాగవుతుంది కావాలా? పేపర్ దగ్గర నేను ఒక్క నేను ఎట్లా ఉంటే నాకు కోడ్ కావాలి కదా. మనం బెట్టింగ్ వేస్తున్నామా? అది పాప బెట్టింగ్ టైం పాస్ పడుతున్నాం. ఇంట్లో ఆడవాళ్ళు ఉండరే, వాళ్ళు పిచ్చిన కాకుండా గిలాగా కాకుండా లేదా చిన్న క్యాప్ కాకుండా మనం కూడా అంతే ప్యాక్ ఆడుకుంటున్నాము. తప్పేముంది? ఇలాంటి ఆలోచనలు వచ్చేది చిన్న చిన్నగా ఒక్కొక్కలో తీసినా కానీ నీ కంచె చెల్లిపోతుంది. నీలో విశ్వాసం సన్నగకూడదు. నీలో దేవుడికి భయం, భక్తి సన్నగకూడదు. అలా సన్నగకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తున్న నిత్య జీవము నువ్వు పొందుకోగలవు. 29 మనం గమనిద్దాం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవరును వాటిని అపహరించలేడు. నేను తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఇక్కడ అడిగిన వారికి క్లియర్గా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే, మీరు నన్ను వెంబడిస్తూ ఉంటే కనుక నేను మీకు అర్థమయ్యేది. మీరు చూస్తున్నారు కానీ మీరు పరిశుద్ధంగా ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కానీ వాటిని అంగీకరించట్లేదు. మీరు చూస్తూనే ఉన్నారు కానీ అవి మీలో జరగాలని మీరు కోరుకోవట్లేదు. అందుకే నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు. క్లియర్గా కరెక్ట్గా చెప్పాలంటే తండ్రి ఆయన ఇద్దరు ఏకమై ఉన్నారు. అందుకే కార్యం జరుగుతున్నది. పైలో చెప్పబడినటువంటి మాట కూడా అందుకే యేసు
మీతో చెబుతున్నాను కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నా యందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్షించుచున్నవి. నిజముగా ఆయన క్రీస్తు కనుక కాకపోతే ఆయనలో ఉండడు. ఆయన క్రీస్తు కాబట్టి ఆయనలో ఉండదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన వాక్యభాగంలో మనం గమనించినట్లయితే ఎక్కడైతే మనం బలహీనపడి ఉన్నామో, ఎక్కడైతే మనం చెదిరిపోయినామో, ఎంత లోతులో ఎంత బలహీనలో మనం పడిపోయినామో ఆయనే కనుగొని తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఈ స్వస్థతను మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఆయన నాలో ఉన్నాడు కాబట్టి మాత్రమే నేను ఈ కార్యం చేస్తున్నా. వాటిని గమనిస్తే కనుక మీకు అర్థమవుతుంది. అలా చేయడానికి ఆయన ఎటువంటి విధానం నుంచి దిగజారంటే, అవసరమైతే మరణించడానికైనా కానీ సిద్ధమే, మరణించే లోతుకైనా కానీ ఆయన దిగి ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించడానికే ఆయన మరణించే స్థితి కూడా ఆయన వెళ్ళి ఉన్నాడు. అలాగే పత్రికా పాఠ్య భాగంలో ఇంకొక మాట తెలియజేస్తుంది ఏమిటంటే, యేసుక్రీస్తు ద్వారా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20-21 గమనిస్తే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధములకు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుగుణమైన దానిని మనలో జరిగించు. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. ఇంకొక మాట, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచుగాక. ప్రతి మంచి విషయంలో తన చిత్తాన్ని జరిగించడానికి మిమ్మల్ని సిద్ధపరచుగాక. ఈ మాటకి అర్థం ఏమిటి అంటే, మీలో కనుక నిజంగా క్రీస్తు గురించి కనుక మీరు గుర్తిరగకపోతే, క్రీస్తు కార్యములు మీలో కనుక లేకపోతే, క్రీస్తు సమీపంలో కాకుండా మీరు దూరముగా ఉండి కనుక చూస్తూనే కనుక ఉంటే, మిమ్మల్ని ఆయన కార్యములు అనుభవించడానికి, ఆయన కార్యములు చూడడానికి, ఆయన చిత్త ప్రకారం చేయడానికి మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఇక్కడ కృపావాక్యం దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన ఆయన యేసయ్య, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ బిడ్డలతో మీరు మాట్లాడినారు, అందుని బట్టి మీకు వందనాలు. నిజంగా సూటిగా మేము ఉన్నటువంటి పాప బతకాల నుంచి, ఆలోచనల నుంచి, పనులలో నుంచి, మీకు మేము దూరంగా ఉన్నటువంటి విధానం నుంచి సూటిగా మీరు మాట్లాడినారు. అంగీకరించిన ప్రతి ఒక్కరిని మొగ్గాలను దీవించి ఆశీర్వదించండి. ప్రియా దేవుడు యేసయ్య, మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఆయన మా హృదయాన్ని మీరు తెరవండి. మేము చేయించిన ఆలోచనలైనా పనులైనా మీకు మహిమకరంగా ఉంచండి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయబడి యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కొరకు ఎవరైనా ఆశపడి ముందుకండి. ప్రత్యేకమైనటువంటి అవసరాలు లేదా పనులు ఏదైనా ప్రారంభించాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ వారంలో ఏదైనా ఎవరైనా పుట్టినరోజు ఉన్నా కానీ వారి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు లేని కదా కానుకలు పెట్టుకుందాం. ఎల్లమ్మ గారు, అమ్మగారు వచ్చారు. ఎల్లమ్మ గారు వారి యొక్క సత్యమని కానుకలు సేకరిస్తారు.
నాలుగో పాటగా ప్రత్యేకమైనటువంటి పాట పాడాలని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఎవరు లేనట్టయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాట పుస్తకం 578వ పాట నీ గానము నీ గానము వెలుగు యేసు నీలో పాటని పాడుతున్నాను. పరిశుద్ధ కానుకలు సేకరించిన వారు లేచిన వారి కొరకు ప్రార్థన చేస్తాము. కానుకలు సేకరించిన వారు మాత్రమే నిలబడ్డ గారు వారి సత్యమణి గారు నిలబడి ప్రార్థన చేస్తారు. కానుకల కొరకు ప్రార్థన
పరిశుద్ధుడా మీకు కనికరం కలిగిన తండ్రి యేసయ్యా మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ పాద సన్నిధికి తీసుకొచ్చినటువంటి అర్పణలు ఇవి మావైతే కాదు, కానీ మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయడానికి వాటిలో నుంచి ఆయన కొద్దిగా మాత్రమే మీ పాద సన్నిధికి తీసుకొచ్చినాము. అంతకంటే ఎక్కువగా మాకు గొప్ప హృదయాన్ని మీ పాద సన్నిధి పెడుతున్నాము. దేవా, మా హృదయాన్ని మీరు దీవించండి. మేము ఎటువంటి విధానంలో మీ హృదయం మీ పాపం సన్నిధిలో మా హృదయాన్ని అర్పించున్నాము. మా హృదయంలో ఏమైనా దోషములు పాపములు శాపములు ఉంటే యేసుక్రీస్తు నామములో వాటిని పెట్టేయండి. మాలోనైనా మీ దగ్గరికి రావడానికి ఏవైతే ఆటంకంగా ఉన్నాయో వాటిని తీసివేయండి. వాక్యానుసారం జీవితాన్ని దయచేయండి. అలాగే మా తండ్రి ఈ యొక్క పరిచర్యలో ఆత్మను సేకరించే పరిచర్య చేయడానికి అయినా ఎలవంద గారు వారి సత్యమణి గారు మీరు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. దేవా, వారు మీ పని చేసినట్టుగా మీ పనులు గొప్ప గొప్పగా వారి కుటుంబంలో జరిగించమని అనిపిస్తుంది. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. రెండు ముఖ్యమైన విషయాలు. సాక్ష్యం సమయం ఇది కాదు. రెండవది ఇస్తామమ్మా, మీరు వచ్చినట్టు ఇస్తాము. రెండవది కానుక వచ్చే టైంలో నేను మెయింటైన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నేను కూడా బయట పాడాలి. ఇటువంటి సమయంలో మీరు నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను చేసిన పని అయిపోయింది. ఖచ్చితంగా ప్రార్థన చేయగానే, అంటే వాక్యం అయిపోగానే ప్రార్థన చేయగానే మీకే నేను అవకాశం ఇచ్చింది. ఎవరైనా సాక్షి, ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థనలో అని ఆ సమయంలో అవసరమైతే మీరు రండి. కానుకలో కానుక సంచయండి. మీరు కనుక ప్రత్యేకమైన ప్రార్థన కలిగి ఉంటే రండి, తెలియపరచండి, ప్రార్థన చేయించుకోండి. అది అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. సాక్ష్యం సమయం సరికి ఎందుకు నేను మార్చడం జరిగింది అంటే సాక్ష్యంలోనే ఎక్కువ మీరు చెప్తాను. చెప్పిన వాక్యం ఎక్కడో పోతుంది. మీరు వెళ్ళడానికి వాక్యంతో మీరు వెళ్ళలేదు, కానీ సాక్ష్యం ఎవరైతే చెప్తున్నారో ఒక మాట చెప్పడం మీరు సాక్ష్యం చెప్పడం కుదరట్లేదు. మీరు సాక్ష్యం చెప్పినప్పుడు వాటిని విని మీరు ప్రార్థన చేయాలి. వాటిని మేము అర్థం చేసుకోవాలి. అర్థమయ్యేది మీరు చెప్తున్నారా సమయం. అలాగే సాక్ష్యం చెప్పే సమయంలోనే సాక్ష్యం చెప్పాలి. ఒకరు డిసైడ్ ఈసారి చెప్పడానికి ప్రయత్నించండి. ఈ సాక్ష్యాన్ని క్లుప్తంగా అర్థవంతంగా తెలియజేయడానికి ప్రయత్నించండి. మన ఆయన మర్చిపోతున్నారు కష్టాల్లో దేవుడు మనల్ని
ప్రార్థన చేద్దాం. సర్వశక్తిలో అసాధ్యమైనటువంటి కార్యాలలో మీరు సహాయం మీరు ఈ బిడ్డకి మీరు కోరిగా సహాయంగా ఉంటూ మంచి ఆరోగ్యం మరియు చేసి మా యొక్క సంఘానికి మీరు క్షేమం కలిగించున్నారు. అలాగే ఆర్థికపరమైన విషయంలో ఆరోగ్యపరమైన విషయంలో నిజంగా మీరు సలహా తీసుకుని గొప్ప కార్యం జరిగించిన మీరు వర్ణాలు తెలియజేసి ఎల్లప్పుడూ వ్యక్తిని వారిని వారి తల్లిదండ్రులని వారి యొక్క అక్రమాలను దీవించడం యేసుక్రీస్తున్నాము. సంఘ ప్రకటనలు గమనించండి. సంఘ కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. ఆన్లైన్ పేరు సంపూర్ణ రక్త ప్రార్థన నేను ఒకసారి మీతో మాట్లాడి దాన్ని కన్ఫర్మ్ చేసిన ప్రకటిస్తాను. కానీ ప్రతి నెల 15వ తారీఖు ఏ రోజు నుంచి ఉపవాస ప్రార్థన మధ్యరాత్రి వరకు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సండే స్కూల్ పరిచయం జరుగుతుంది. మీ పిల్లల్ని ఖచ్చితంగా పంపిస్తున్నాను. అలాగే దేవుడి గారు యవనస్తుల కూడము ప్రతి గురువారం జరుగుతుంది. 7 గంటల నుంచి 8:30 వరకు జరగడం జరుగుతున్నది. స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి పెళ్ళైనా సరే యవన ప్రాయం అన్నప్పుడు యవనస్తులే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 1వ తారీఖు ప్రతిష్ట మరి ఉన్నదా లేదా క్లియర్ కట్గా ఎవరైతే మాట్లాడుకుంటున్నాను. అయినప్పటికీ ఆ రోజుకి చర్చి తరపు నుంచి కొన్ని కార్యక్రమాలు నేను జరపాలనుకుంటున్నాను. మన పెద్దలకి నేను ఆల్రెడీ తెలియజేశాను. సరే మంచిది పాస్టర్ గారు కూడా అవసరాలు ఇచ్చినారు. వాటిలో ఏమిటంటే ఒకటి క్విజ్ సామెతల గ్రంథం మీద క్విజ్. ఎవరు పాల్గొనవచ్చు అంటే ఎవరైనా పాల్గొనవచ్చు. రెండవది పాటల పోటీలు. అవి ఏమి అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పోటీలు. ఆ పాటలు మాత్రమే పాడాలి. వీటి వల్ల బహుమతులు కూడా ఉన్నాయి. ఇంకోటి ఎస్ఏ రైటింగ్ అంటే ఏదైనా వ్యాసం రాయడం. వ్యాసం అంటే ఒక వ్యక్తి గురించి లేదా ఏదైనా తెలియవచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు సేకరించి రాయాలి. ఇది అన్నమాట. మరి ఎవరి గురించి రాయాలి అంటే నేను చూసి ఒక 4-5 పేర్లు చెప్తాను. వారి గురించి మీరు ఎవరి గురించైనా రాయవచ్చు. ఎవరి గురించి ఒకరి గురించి ఎంత అంటే ఒక పేజీ ఒక పేపర్ అనుకోండి, ఒక పక్క మాత్రమే రాస్తే సరిపోతుంది. ఎవరు మంచిగా రాస్తే వారికి చూసి మరి వారిని బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎస్ఎంటీలు ఎవరి గురించి రాయాలి అంటే మన దేశానికి బ్యాప్టిస్ట్ మిషన్ని, అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ ఏబిఎం అంటారు. మనకు తెలిసింది తెలుగు బ్యాప్టిస్ట్ అంటారు. ఈ తెలుగు బ్యాప్టిస్ట్ అనేది అమెరికా బ్యాప్టిస్ట్ మిషన్లో ఒకటి. ఓవరాల్గా ఏమంటారంటే ఏబిఎం అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ని మన దేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి విలియం కేరీ, ఆయన గురించి. అలాగే ఎస్ఎస్ డే మన ఆంధ్ర రాష్ట్రంలో బ్యాప్టిస్ట్ మిషన్ కొనసాగడానికి ప్రారంభించడానికి లేదా మనం ఇక్కడ ఇలా కూర్చున్నామంటే ఆయన చేసినటువంటి గొప్ప కృషి. కాబట్టి ఆయన గురించి ఆయన పేరు ఎస్ఎస్ డే. ఇంకొకటి ఎర్రగుంట ప్యారయ్య అని ఆయన గురించి. ఈయన చేసింది ఏమిటి అంటే ఈయన వృత్తి, ఈయన క్యాస్ట్ మన మాదిగోడి. ఈయనది
కడప దగ్గర ఉన్నటువంటి బ్యాటరీ లేదు. ఎర్రగుంట పేరయ్య అనే ఆయన క్యాస్ట్ వచ్చేసరికి మన మాదిగోడి చేసే పని తోళ్ళ వ్యాపారం. కడప దగ్గర ఉన్నటువంటి ఎర్రగుంట అనే ఊరికి సంబంధించిన వ్యక్తి కుల వివక్షకి నెట్టివేయబడి ఒంగోలు ప్రాంతానికి వచ్చి ఒంగోలు నుంచి సముద్ర మార్గంలోనే ఒడ్డెమ్మని కూడా ఆయన ప్రయాణం విశాఖపట్నం శ్రీకాకుళం చేసుకుంటూ వెళ్ళి ఎక్కడెక్కడ వాళ్ళని కొనుక్కుని రావడం ఆయన చేసే పని. క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈయన వ్యాపారంలో తిరిగి పరీక్షలు ఏర్పడ్డాయి. ఈయన ఎక్కడ తిరిగినో అక్కడికి క్రీస్తు తీసుకెళ్ళాడు. క్రీస్తు సువార్త మన ప్రాంతాన్ని కూడా అలాగే వచ్చింది. కాబట్టి ఎర్రగుంట పేరయ్య అనే వ్యక్తి గురించి కానీ ఇంకా మన సంఘంలోనే 38 సంవత్సరాలు పరిచయం చేసినటువంటి జీవ సుధాకర్ గారు యొక్క ఆయన గురించి కానీ ఇక మాకు ఇవన్నీ గుర్తులో మాస్టర్ గారు అంటే బైబిల్ ఉన్నటువంటి 66 గ్రంథాలు. పాస్టర్ గారు మాకు అక్షర జ్ఞానమే లేదు, మేము ఎట్లా చేస్తామంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. అక్షర జ్ఞానం లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వాటిని చెప్పినా చాలు. వరుసగా 66 గ్రంథాలు. వీటన్నింటిలో ఏదైనా ఒకటి మీరు ఎన్నుకోండి. బాగా చదువుకున్న వారు ఈ సింపుల్ వాటిని మాత్రం మీరు ఎన్నుకోవాలి. ఈ చిన్న చిన్న నేను ఎందుకు ఇచ్చానంటే చదువుకున్న వారిని కూడా నేను వారి పట్టుకురావాలి అనేసి. వీటిలో మంచిగా చెప్పిన వారు లేదా రాసిన వారు పరీక్షించిన తర్వాత వారి శబ్ద కరెక్షన్ చేసిన తర్వాత వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతులు ఎప్పుడు ఇస్తారంటే చర్చ ప్రతిష్టకి వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము దేవుడు వీటి నుంచి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న పాటలు అయితేనేమి, అలాగే ఎస్ఏ రైట్ అయితేనేమి, క్విజ్ అయితేనేమి గమనించండి. వీటిలో ప్రతి ఒక్కరు కూడా పాలిభావస్తులు అవ్వాలనేసి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియపరుస్తున్నాం. ఇంకొక మాట, ఈ మాట మీకే వదిలేస్తాం, మీరే తర్వాత మాటని తెలియపరచండి. అయితే బహుమతులు కావాలి, మంచి మనం జరిగించాలి అంటే మరి మనకి ఖర్చు అవుతుంది. మరి సంఘం నుంచి అడుగుతామంటే సంఘం దగ్గర లేవు. మీరేదో ఉన్నాయో వాటిని చిన్న చిన్న అంటే ఉన్న వాటిని ఉన్నాయో రాష్ట్రంలో మీరు అనుకోవచ్చు. కానీ లేవని గుర్తుంచుకోండి. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారి దగ్గర నుంచి ఒక 100 రూపాయలు ఫీజు కలెక్ట్ చేద్దాం అనుకున్నాను. 100 రూపాయలు వద్దు, 50 రూపాయలు చాలని అనుకుంటున్నాను. మీకు కనుక ఇష్టమైతే తెలియపరచండి, ఖచ్చితంగా దానికి కొనసాగిద్దాం. అలా వద్దు పాస్టర్ అంటే ఎవరి దగ్గర నుంచి ఒక ప్రోగ్రాం మనం తీసుకుంటాం. కానీ బహుమతులు దేవుడే మనకి ఇస్తారు. ఈ యొక్క ఆలోచన మీరు ఎవరైతే చర్చికి రాలేదో వారిని కూడా తెలియపరచండి. ఇవి అన్ని కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే వచ్చే ఆదివారమే కనెక్ట్ చేయడం జరుగుతుంది. క్విజ్ వచ్చే ఆదివారమే, ఆటలు కూడా వచ్చే ఆదివారమే, ఎస్ఏ రైట్ కూడా వచ్చే ఆదివారమే. అంటే ఆదివారము ఆరాధన అయిపోయిన కాడ నుంచి సాయంత్రం వరకు కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటుంది. అవి టైమింగ్స్ ఎలా ఏంటి అనేది నేను దీని తర్వాత మీకు తెలియపరుస్తాను. ఆదివారం తర్వాత మనకి ఇంకా మన పనులు మనం ఉంటా ఉంటాం కాబట్టి కుదరదు. రేపు ఆదివారం ఇవన్నీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీటిని గమనించగలరు. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రకటన, రేపటి దిన అనగా 20వ తారీఖున మంద అశోక్ వారి యొక్క గృహం యొక్క స్తుతి కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంఘమంతా ఖచ్చితంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క స్తుతి కూడిక గల కారణం వాళ్ళ బాబుది పుట్టినరోజు సందర్భంగా వారి స్తుతి కూడిక ఏర్పాటు చేస్తుండగా సంఘమంతా మనందరూ కూడా కలిసి అక్కడ కుటుంబం జరుపుతాం.
ఇక ఏమైనా సభ ప్రకటన ఉంటే తెలియపరచగలరు. లేనిగా సన్మాత లేచినటువంటి ఆఖరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, సెలవు జీవితంలో మనకు సెలవు తీసుకుంటాము. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలోనైనా ఈ యొక్క ఆరాధనకి మేమందరంలోనైనా సంఘముగా కూడుకోవడానికి మీరు మా పట్ల చూపిన కృపకై మీకు వందనాలు. మా గొప్ప తండ్రి యేసయ్య, మీకు స్తుతులు. నిజంగా ఈరోజు మా హృదయాలతో మీరు మాట్లాడేవారు. మేము వెతికే కదా తండ్రి మీరు మాట్లాడేస్తాను. మిమ్మల్ని మీరు వెతకుండానే, మీరు లేదని అన్నటువంటి ఆలోచనలోనే మేము మాట్లాడకుండానే మా పనులు, మా యొక్క ఆలోచనలు అటువంటి అర్థాన్ని తెలియపరుస్తున్నాయి. దయతో మమ్మల్ని క్షమించండి. మేము గుర్తెచ్చినప్పటికీ, మేము మిమ్మల్ని అడిగినప్పటికీ మీ యొక్క గొప్ప గొప్ప కార్యములు మా ముందు జరిగించినారు. నిజంగా మీరు కనుక మా మధ్యలో లేకపోతే ఈ సమయంలో మేము ఉండేవారే కాదు. ఈ సమయంలో మేము సంతోషకరంగా మేము ఆరాధించేవారే కాదు. ఈ సమయంలో మీకు మహిళ రీత్యా మీ యొక్క ఆలయంలో మేము నిలబడేవారే కాదు. కాబట్టి మా తండ్రి, మా జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతున్నారు. అలాగే మా తండ్రి, మీకు తెలియక మేము తల్లిదండ్రులు పాపాలను ఉంటే మమ్మల్ని వెతికి వెతికి రక్షించాము. మా పాపాలను మాకు తెలియపరిచి మాకు ఒప్పించండి. మేము మానవ స్థితిగా ఉండేది తండ్రి దేవా, మేము శిక్షిస్తూ మేము బలహీనులను మీ ముందు మేము నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. మీరు మమ్మల్ని దయతో మమ్మల్ని చేర్చుకుంటూ దయతో మమ్మల్ని రక్షించండి. మాకు బలహీనత ఉంటే అది ఏ రకమైనటువంటి బలహీనత సరే మీరు మమ్మల్ని బలపరచండి. అలాగే మా తండ్రి, మేము చేయించిన పనులలో మీరు తోడుకోండి, ఆలోచనలో తోడుకోండి, చేయబట్టుని మంచి మార్గంలో ప్రకటించడానికి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభువా, మా యొక్క సంఘాసంలో అనేక మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉండగా వారి ధాన్యము సేకరించుకుంటుండగా ధాన్యం విషయంలోనైనా ఎవరే కానీ ఎక్కడే కానీ తక్కువగా కాకుండా ఎక్కువగా అమ్ముడుపోయి మంచిగా వారు సొమ్ము చేసుకుని వారి కొరకు, వారి పిల్లలకు, వారిని దాచడానికి గొప్ప దీవుని వారు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభువా యేసయ్య, మీరే మా మధ్యలో ఉండండి. మీరు మాకు సహాయకుడిగా ఉండండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్రని ఎండలో నడుస్తున్నప్పటికీ మేఘస్తంభంగా మీరు వారికి అడ్డుగా ఉండి చల్లటువంటి ప్రదేశంలో వారిని నడిపించున్నారు. అదే విధానంలో మా బిడ్డలైనా మీ యొక్క బిడ్డలు, మీ యొక్క సంఘస్థులైనా మా యొక్క సంఘస్థులు అనేక మంది పగలంతా కూడా వారు పనిలో ఉండగా ఎర్రని ఎండలో వారు ఉంటుండగా మీ యొక్క మేఘస్తంభాన్ని వారి మీద ఉంచారు. చల్లటి ప్రదేశంలో వారు పని చేసినప్పటికీ సహాయం అనుగ్రహించండి. ఎండలో మీరు పనులు చేసి దానికి తగినటువంటి ఇబ్బందుల్లో వారు ఉంటుండగా అది ఎండ దెబ్బైనా, జ్వరమైనా, తలనొప్పైనా, ఒళ్ళుపైన ఎటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ వాటన్నిటిని తొలగించి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో మా సంఘంలో బాధపడుతుంటే వారిని మీరు బాధపరచండి. గర్భఫలం దేంతో వారు బాధపడుతుంటే వారిని గొప్ప బహుమానం ఇచ్చి వారిని దీవించమని అడుగుతున్నాము. ఆర్థిక పరిస్థితుల్లో వారి బలహీనతలు, అలవాట్లలో, వ్యసనంలో ఇరుక్కుపోయి ఉంటే అటువంటి వారి వల్ల మీరు చేయబట్టి నడిపించండి, విడిపించండి, విమోచన చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క సంఘస్థమైన మిమ్మల్ని గుర్తించి మీ వైపు చూస్తూ మీ మార్గంలో ఉండేటప్పుడు వాక్యాన్ని దయచేయమని అడుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా ఎవరు ఎక్కడ ఉన్నా కానీ వారిని ప్రతి ఒక్కరు కూడా కాపుదలను బలపరచండి. దూర ప్రాంతంలో స్థిరపడిన వారిని మీరు దీవించండి. వారిని తగిన విధానంలో మీరు కాపాడాలని అడుగుతున్నాము. అలాగే మా తండ్రి, మా యొక్క సంఘంలో ఉన్నటువంటి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించుండగా వారికి మీరు సహాయంలో తగిన జ్ఞానాన్ని తెలుగు దయచేసి మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాల్లో వారు స్థిరపరచమని అడుగుతున్నాము. పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు, డిగ్రీ పరీక్షలు రాయిపోతున్నారు, రాస్తున్నారు. మీరందరూ కూడా మీరు సహాయంగా మంచి మంచి మెరిట్ మార్క్స్ పాస్ అవ్వడానికి సహాయం చేయండి. తర్వాత వారికి చదువు కొనసాగింపజేయండి. చదివించడానికి తగిన అవకాశం
దీవించమని అడుగుతున్నాము. దేవాలయ సమయంలో మేము మా ఇళ్ళకి మేము వెళ్తుండగా ఆత్మీయమైనటువంటి ఆహారం వాక్యాన్ని మాకు బోధించినారు. వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండే రీతిగా మీరు మమ్మల్ని దీవించి మీరు మాట్లాడాలని నడిపించి పంపించమని మేము అడుగుతున్నాము. మళ్ళా మేము తిరిగి మీ యొక్క ఆరోగ్యం కలుసుకున్నప్పుడు కూడా మీ యొక్క కాపుదలలో మీరు మమ్మల్ని భద్రపరచండి. మంచి ఆరోగ్యం కృపాక్షేమమే మాట్లాడుకుంటండి. మేము ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికీ మా ప్రయాణంలో ఎటువంటి అపాయం కీడు ప్రమాదం వచ్చింది కానీ యేసుక్రీస్తు నామములో మేము తప్పించమని అడుగుతున్నాము. మా సంఘానికి ఎవరికి కానీ ఎటువంటి భయము భీయము లేకుండా మీ యొక్క కాపుదలలో భద్రపరిచి మీ నామముందు వారి విశ్వాసము నమ్మిక ధైర్యం కలిగి మా సంఘస్థులకు మీరు దయచేయమని అడుగుతున్నాము. మీ బిడ్డల్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాము. మీ బిడ్డల్ని మీరే రక్షించి కాపాడమని అడుగుతున్నాము. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకంలో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన భూమిలో నెరవేరుగాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా అపరాధములను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మా శోధనకు తప్పించు. ఎందుకంటే రాజ్యం మన పరమతండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడైన శాశ్వతి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును మన సంఘమును సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడేడి గొప్ప కాపుదలలో భద్రపరిచి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మీ పక్కన వారిని పలకరించి సమాధానం ప్రయోజనం మీరు కూర్చున్నటువంటి కుర్చీలు మీరే ఒకదానిలో వేసి మీకు తయారు